రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విశాఖకు వెళ్లనున్నారు. అల్లూరు జిల్లాలో 2 రోజుల పాటు పర్యటన నిమిత్తం మరి కాసేపట్లో విశాఖ చేరుకోనున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. విశాఖ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ కు అధికారులు, జనసేన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు. పవన్ కళ్యాణ్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో అల్లూరు జిల్లాకు వెళ్తారు. డుమ్రిగూడ ప్రాంతంలో పెదపాడు గ్రామానికి చేరుకుని పెదపాడులో 2 గ్రామాల సరిహద్దులను కలిపే మార్గంలో గిరిజనులతో కలిసి పవన్ కళ్యాణ్ కాలిబాట పట్టనున్నారు. అనంతరం అడవి తల్లి బాట కార్యక్రమంలో పాల్గొంటారు. అల్లూరు జిల్లాలో మారుమూల పల్లెల్లో చేపట్టనున్న రహదారుల నిర్మాణాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం 20,000 మంది గిరిజన యువతీ యువకులతో కలిసి 108 సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ జమీమా. ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 7 గంటలకి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే నేరుగా 8 గంటల ప్రాంతంలో విశాఖ విమానాశ్రయానికి అయితే చేరుకుంటున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి పెద్ద ఎత్తున కూడా అడవి బాటకు సంబంధించినటువంటి కార్యక్రమానికి అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ అయితే శ్రీకారం చుట్టున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఏదైతే రోడ్డు మార్గం ఉందో రోడ్డు మార్గం ద్వారా అయితే నేరుగా అరకు జిల్లాకు సంబంధించి అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి డుంబురుగూడ ప్రాంతానికి అయితే చేరుకుంటున్నారు. డుంబురుగూడ ప్రాంతంలో ఉన్నటువంటి పెదపాడు గ్రామంలో అయితే ఆయన అయితే స్టే చేయనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే పెదపాడు గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి గిరిజన తండాలు అలాగే గిరిజన గ్రామాలకు సంబంధించినటువంటి అతిపెద్ద సమస్య ఏదైతే ఉందో డోలి మోతలకు సంబంధించినటువంటి వ్యతలైతే పవన్ కళ్యాణ్ రాకతో పూర్తిగా తీర్పునున్నట్లుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి రహదారి వ్యవస్థను అయితే పూర్తిగా పవన్ కళ్యాణ్ అయితే సరిదిద్దేటటువంటి కార్యక్రమానికి అయితే ఈరోజు పూర్తిగా నాంది పలికేటటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే పూర్తిగా ప్రణాళికలు అయితే రూపొందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన తండాల్లో గిరిజన గ్రామాల్లో కూడా ఏపీ డిప్యూటీ సీఎం నేరుగా పర్యటించినటువంటి రెండో సందర్భం అని చెప్పుకోవచ్చు. గత 2 నెలల క్రితం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి పార్వతీపురం ప్రాంతంలో కూడా ఆయన వర్షంలో పూర్తిగా బురద రహదారిలో కూడా నడిచి కాలిబాటన వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అడవి బాట కార్యక్రమం, ఈ అడవి బాట కార్యక్రమానికి సంబంధించి పెదపాడు గ్రామంలో అయితే అక్కడైతే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మారుమూల పల్లెటూరులో ఉన్నాయో పల్లె గ్రామాలన్నింటినీ కూడా కలుపుతూ కూడా ఈరోజైతే రహదారుల నిర్మాణానికి అయితే శంకుస్థాపన అయితే చేయనున్నారు. అనంతరం అక్కడ నుంచి ఏర్పాటు చేసినటువంటి గిరిజనకు సంబంధించినటువంటి గిరిజన బాలబాలికలకు సంబంధించినటువంటి ఆ పాఠశాల వద్ద అయితే దాదాపు 20,000 మంది గిరిజన యువతీ యువకులతో అయితే 108 సూర్య నమస్కారాలు కూడా చేయనున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. దాదాపు 650 మంది సిబ్బందితో కూడా పోలీసులు అయితే గట్టి బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి డుంబురుగూడ ప్రాంతం ఏదైతే ఉందో ఈ డుంబురుగూడ ప్రాంతంలో పూర్తిగా ఒక రిమోట్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ నక్సల్స్ ప్రభావం కూడా ఎక్కువ ఉండేటటువంటి ప్రాంతం. అయితే గతంలో ఏ నాయకుడు చేయలేనటువంటి సాహసాన్ని అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. గతంలో ఎవరు కూడా ఆ ప్రాంతంలో పర్యటించినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా చూసుకుంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో కానీ లేదా ఉప ముఖ్యమంత్రి హోదాలో కానీ ఎవరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి సాహసించినటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే గతంలో ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో గిరిజన తండాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా పూర్తిగా చక్కదిద్దాం, అక్కడ రహదారి వ్యవస్థను కూడా పూర్తిగా తీసుకువస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే గిరిజనులకు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని తూచే తప్పకుండా
పాటిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి అయితే పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రజలు అలాగే గిరిజనులు కూడా చేరుకునేటటువంటి అవకాశం ఉందో. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పెదపాడు గ్రామం ఉందో, పెదపాడు గ్రామం నుంచి మరో 2 కిలోమీటర్ల పాటు కూడా ఆయన అయితే గిరిజనులతో కలిసి కాలిబాటను అయితే పట్టనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసినటువంటి అడవి బాట కార్యక్రమం అయితే ఆయన పాల్గొంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే 20,000 మంది గిరిజన యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పవన్ కళ్యాణ్తో కలిసి 108 సూర్య నమస్కారాలు అయితే ఉన్నారు. ప్రపంచ రికార్డును నెలకొల్పే దిశగా కూడా పవన్ కళ్యాణ్ అయితే అడుగులేస్తున్నారు. ఏదైతే చూసుకుంటే పవన్ కళ్యాణ్ గిరిజనులకు ఇచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశం పైన పూర్తిగా కూడా ఆయన నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అడవి ప్రాంతంలో వర్షాకాలంలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి రహదారులు ఏవైతే ఉంటాయో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రహదారులు, పూర్తిగా బురదమయంతో కూడినటువంటి రహదారులు, ఆ సమయంలో గర్భిణీలకి కానీ లేదా అనారోగ్యంతో ఉన్నటువంటి వారంతా కూడా రహదారులు లేక డోలిమోతల సమస్యనైతే పవన్ కళ్యాణ్కి అయితే దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ దానిపైన అయితే పూర్తిగా కులంకుశంగానైతే పరిశీలించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే డోలిమోతల వెతల్ని తప్పించేందుకు పవన్ కళ్యాణ్ అయితే నాంది బూరినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి అయితే పవన్ కళ్యాణ్ అయితే వెళ్ళనున్నారు. పూర్తిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులతో పాటు దాదాపు ముచ్చటించనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నాయనే దానిపైన అయితే పవన్ కళ్యాణ్ పూర్తిగా అయితే దృష్టి సారించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే డుమ్రిగూడ ప్రాంతానికి సంబంధించినటువంటి పెద్దపాడు ఉందో ఆ పెద్దపాడు పరిధిలో సాయంత్రం ఏదైతే మధ్యాహ్నం జరిగేటటువంటి సమావేశం ఏదైతే ఉందో సమావేశానికి సంబంధించి అన్ని రకాలైతే ఏర్పాట్లు అయితే పూర్తిగా చేయటం అయితే జరిగింది. ఇప్పటికే ఆ ప్రాంతానికి అయితే పెద్ద ఎత్తున అయితే అధికారులు అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు 8 గంటల ప్రాంతంలో విశాఖకు వచ్చినటువంటి ఆయన నేరుగా ఎన్ఏడి వైపుగా కూడా పూర్తిగా ఎస్కోట పై నుంచి అరకు గ్రామానికి అయితే వెళ్తారు. అరకుకు సంబంధించినటువంటి డుంబూరుగూడ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మొదటగా అయితే శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ నుంచి అక్కడ ఉన్నటువంటి గిరిజనులతో కాలిబాట పట్టి ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేశారో ఆ కార్యక్రమంలో నేరుగా ఆయన అయితే పాలు పంచుకునేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజంతా కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా కూడా అరకుకు సంబంధించినటువంటి ప్రాంతంలోనే స్టే చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసినప్పటికీ కూడా అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ప్రజా సమస్యల్ని నేరుగా వినేందుకు పవన్ కళ్యాణ్ అయితే ఆ ప్రాంతానికి వెళ్తున్నాడు. ఏదైతే గతంలో చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో వాగులు పొంగి చాలామంది కూడా ఇబ్బందులు పడినటువంటి సమస్యలు అయితే ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా పూర్తిగా తీర్చేటందుకే పవన్ కళ్యాణ్ అయితే వెళ్తున్నారు. దీనికి సంబంధించి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అక్కడ ప్రజల నుంచి కూడా పవన్ కళ్యాణ్కి అయితే పూర్తిగా లభ్యమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రహదారులు లేక గిరిజనులు ఎన్నో ఇబ్బందులు పడినటువంటి ఏదైతే విధాంతాలు కూడా మనం చాలా వరకు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చూసుకుంటే అక్కడ గర్భిణీలకి డోలుమోతలే శరణ్యం అంటూ కూడా గతంలో కూడా పలుమార్లు గత ప్రభుత్వం వచ్చినప్పటికీ పట్టించుకోలేని పరిస్థితి. ఒకనొక సమయంలో అక్కడ ఏదైతే విశాఖ జిల్లాలో జరిగినటువంటి డెత్లకు సంబంధించినటువంటి అంబులెన్స్ కూడా పూర్తిగా అక్కడ వెళ్ళకపోవడంతో భుజం పైనే భారీ శవాన్ని కూడా వేసుకెళ్ళినటువంటి అవకాశం కూడా ఉండేటటువంటి ఏదైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో పూర్తిగా రహదారుల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ అయితే భుజం పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రహదారులన్నింటినీ కూడా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఛిద్రమైపోయినటువంటి రహదారులు ఉన్నాయో వాటన్నింటినీ పూర్తిగా కూడా కొత్త రహదారులుగా తీర్చిదిద్దేందుకైతే పవన్ కళ్యాణ్ అయితే కంకణం కట్టారు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ దృష్టికి మరికొన్ని సమస్యలు కూడా అక్కడ గిరిజనులు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ వెళ్లే రహదారిలో పూర్తిగా జనసేన నాయకులు కార్యకర్తలు కూడా ఆయనకి ఘన స్వాగతం పలికేటటువంటి అవకాశం అయితే ఉంది. జమీమా. Right. Thank you. Thanks for the updates and details.